న్యూస్ ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదంపై విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. యాజమాన్య ప్రతినిధులను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు అటు ప్రమాద ఘటనపై వివిధ శాఖల అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. బయట నుంచి సేకరించిన వేస్టేజ్ ను కరిగించే ఫర్నేస్ బాయిలర్ పేలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. 7 కార్మికులకు తీవ్ర గాయాలు కాగా అందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు హాస్పిటల్లో 3కి, నాయుడుపేటలో 4కి చికిత్స కొనసాగుతోంది. గాయపడిన కార్మికులందరూ కూడా బీహారీలని పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు పోలీసులు యాజమాన్య ప్రతినిధులతో విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు పోలీసులు ఏమంటున్నారు? ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ప్లాంట్ అగ్ని ప్రమాదానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రత్యేకంగా ఆ యొక్క ప్రతినిధులు, మేనేజరు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారితో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అగ్ని ప్రమాదానికి ముందు అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరు స్పాట్ లో ఉన్నారు అన్నంత వారందరినీ కూడా ప్రత్యేకంగా ఇటు డిఎస్పీకి సంబంధించినటువంటి నాయుడుపేట డిఎస్పీగా ఉన్నటువంటి డిఎస్పీ ప్రత్యేకంగా వారందరినీ కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే అక్కడి నుంచి వస్తున్నటువంటి స్థానికుల నుంచి, కార్మికుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో ఈ యొక్క గతంలో కూడా అనేక సార్లు ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ ఇలాగ నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి గల కారణాలు ఏంటి, అసలు ఈ ప్రమాదం ఎందువల్ల ఆ యొక్క వేస్టేజ్ నుంచి వచ్చినటువంటి మంటలు ఎందుకు చెలరేగాయి అన్న విషయాన్ని కూడా పూర్తిగా అయితే పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు అయితే అక్కడ ఉన్నటువంటి ఆ వేస్టేజ్ ఫర్నెస్ బాయిలర్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్ సంబంధించినటువంటి అక్కడ కొంత మంటలు చెలరేగడంతో ఆ మంటలు భారీగా పేరుకొని పోయి ఉన్నటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్ అంతా కూడా తగులుకుంటా వచ్చి అక్కడ ఉన్నటువంటి బాయిలర్లకి మంటలు వ్యాప్తి చెందడంతో అక్కడ ఉన్నటువంటి బాయిలర్లు 2 ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలడంతో అక్కడ ఉన్నటువంటి అంతా కూడా అప్రమత్తం అవడం జరిగింది. అయితే ఆ పేలుడు సంభవించేటువంటి సమయంలో ముందుగా ఆ మంటలు చెలరేగినప్పటికీ అక్కడ కార్మికులు దాదాపుగా 50 నుంచి 70 మంది ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఉన్నటువంటి వారంతా కూడా ఆ యొక్క మంటలు స్టార్ట్ అవ్వగానే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారని, అయితే స్థానికంగా దగ్గరలో ఉన్నటువంటి ఒక 7 మంది మటుకు చిన్న తీవ్ర గాయాలవడంతో వారిని ఇటు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మరింత వైద్యం కోసం కూడా ఇటు చెన్నైకి తరలించారు. అయితే ప్రస్తుతానికి అయితే వారి పరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇటు వైద్యం కోసం చెన్నైకి తరలించారని ఇటు పోలీసుల నుంచి సమాచారం తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద కూడా ఇటు ఆ యొక్క ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలని కాసేపట్లో ఇటు పోలీసులు కూడా వెల్లడించనున్నారు. రైట్, థాంక్యూ.